దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవుని దాసుల ద్వారా మనం విన్నటువంటి సంగతులు ఎంతో అమూల్యమైనవి. 1-2 విషయాలు ఈ 1-2 వచనాలకు జత చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు అని మనం చదువుతూ ఉండగా, ఈ ఎఫెసీ పట్టణాన్ని గురించి 1-2 విషయాలు ముందుగా మనం విన్నాం. అది పాపానికి నిలయమైన పట్టణం, చాలా భ్రష్టత్వంలో ఉన్న పట్టణం. అంత మాత్రమే కాకుండా ఎఫెసులో ఖజానా ఉంది, ప్రపంచ బ్యాంక్ ఉంది. అనేక మంది ధనవంతులైనటువంటి వారు వారి ధనాన్ని తీసుకొని వచ్చి ఆ బ్యాంకులో దాచుకుంటారు. ఇప్పట్లాగా ఆన్లైన్ లేక 500 నోట్లు అలాగ ఉండకపోవచ్చు, లేవు కూడా. అప్పుడు దాచుకోవటానికి మూటలు కట్టుకొని వస్తారు అక్కడ బ్యాంకులో వాళ్ళు దాచుకోవటానికి. ఈ సంఘంలో ఉండే విశ్వాసులు కూడా చూస్తూ ఉంటారు వచ్చిపోయేవారిని, ధనవంతులైనటువంటి వారిని, ఐశ్వర్యవంతులైనటువంటి వారిని. అయితే మరి విశేషంగా పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉండగా, వారికంటే మనం ఎంత ఐశ్వర్యవంతులమో అనే సంగతిని కూడా పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గమనిస్తే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఈ ఎఫెసీ పట్టణంలోనికి వచ్చే ఈ ఐశ్వర్యవంతులు, ధనవంతులైన వారందరికంటే కూడా గొప్పవారు, ఐశ్వర్యవంతులు ఎవరంటే దేవుని చిత్తంలో ఉన్నవారు. ఇక్కడ పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే ఏమన్నాడంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు. దైవ చిత్తంలో, దేవుని చిత్తంలో ఉండటం అనేది గొప్ప భాగ్యం. ఈ అర్తెమీదేవి దేవాలయం కానీ, ప్రపంచంలో ఉన్న ఏవి కానీ, ఏమైనప్పటికీ కూడా అవేవి కూడా దేవుని ఎదుట ఎన్నికైనవి కాదు. అవి దేవుని దృష్టిలో ఏమాత్రము గొప్పవి కాదు, ఎంత మాత్రము. కానీ అన్నిటికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నతుడు, మహోన్నతుడు దేవుడే. ఈ లోకంలో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఐశ్వర్యవంతులను, ధనవంతులను. అందరికంటే మిన్నగా పైన ఉన్నతుడైన దేవుని చిత్తంలో మనము ఉన్నాము. అంతకు మించిన భాగ్యం, ధన్యత మరి ఒకటి లేదు. దేవుని చిత్తములో ఉండుటను మించిన భాగ్యం మరొకటి లేదంటూ క్రీస్తు యేసు అపోస్తులుడైన అని అన్నాడు. మనం కూడా ఎంత ఐశ్వర్యవంతులమంటే ఒక్క మాటలోనే దేవుని చిత్తంలో ఉన్నాం. క్రీస్తు యేసు అపోస్తులుడైన అని అన్నాడు. ఆ దేవుని యొక్క చిత్తము నెరవేర్పు క్రీస్తు యేసులోనే జరుగుతుంది. ఇతర పత్రికల్లో కూడా మనం గమనిస్తే ఆయన అపోస్తలత్వాన్ని గురించి తెలియచేస్తూ, తర్వాత దేవుని చిత్తం వలన ఎలాగయ్యాడు తెలియచేస్తూ, దాదాపుగా ప్రతి చోట క్రీస్తు యేసు వలన అని అంటాడు. కనుక క్రీస్తు యేసు అనేది కీలకం. ఆయనే మన జీవితాలకు కీలకం, ముఖ్యం. తండ్రి అలాగో కుమారుడైన క్రీస్తు కూడా అలాగే. తండ్రి యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా ఏ విధము చేత కాదు. కనుక దేవుని చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన అపోస్తలుడయ్యాడు. అంత మాత్రమే కాక మనము కూడా పరిశుద్ధులమయ్యాము, విశ్వాసులము అయ్యాము. ఎలాగయ్యాము? దేవుని చిత్తంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. చూడండి, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి
వ్రాయినది. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనము కూడా దేవుని చిత్తములో పాలివారము అయ్యాము. దేవుని చిత్తములో ఉన్నవారి కంటే ఐశ్వర్యవంతులు ఎవరు? కనుక ఈ లోకములో లేని వారికి మనకు ఉన్నది ఏమిటి అంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఐశ్వర్యవంతులకు ఉన్నదా ఈ సమాధానం? ధనవంతులకు ఉన్నదా ఈ సమాధానం? కానీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప ద్వారా ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము కలిగి ఉన్నది ఏమిటంటే, ఒక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు చదవాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పి 4 నుంచి 7 వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, మరలా ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. చాలామంది లోకములో ఉన్న జ్ఞానులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏంటి చెప్పండి? సమాధానము లేదు. సమస్త జ్ఞానమునకు మించిన, లోకములో ఉండే జ్ఞానానికి మించిన సమాధానము దేవుడు మన హృదయములకు మన తలంపులకు కావలిగా ఉంచాడు. చాలామంది ఎఫెసులోకి వచ్చి తమ ధనాన్ని దాచుకుంటున్నారు కదా. నేను అంటాను, వారికి సమాధానం లేదు, ఈ కృప వారికి లేదు. దేవుని చిత్తములో క్రీస్తు యేసు ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధులనుగా చేశాడు, విశ్వాసులుగా చేశాడు, నమ్మదగిన వారిగా కూడా చేశాడు. అదే సమయమందు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఈ కృప యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే కృప వెంబడి కృప. ఒకటి కాదు, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి అవసరతలో, ప్రతి ఆవశ్యకతలో దేవుడు మనకేమనుగ్రహిస్తున్నాడు? కృపను, చాలినంత కృప. కృప వెంబడి కృప. కృపల్లోనే మనకు సమాధానం. అది ఇప్పుడు తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. ఈ కృపయు సమాధానము మనం కలిగి ఉండాలని ఎవరు సంకల్పించాడు? తండ్రి అయిన దేవుడు. ఆ కృపయు సమాధానం మనకు ఎవరి ద్వారా వస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఆ కృపయు సమాధానం మనం ఎలా అనుభవిస్తాం? పరిశుద్ధాత్ముని ద్వారా. ఆ అనుభవంలోనికి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు తీసుకొని వస్తాడు. మనకు 3 నుండి 14 వరకు కొన్ని వచనాలుగా కనబడుతున్నప్పటికీ దాదాపుగా 12 వచనాలుగా అది ఒకే ఒక వాక్యం. ఇందులో అతి గంభీరమైనటువంటి పదజాలం ఉంది. ఈ భాగం లేక ఈ అధ్యాయం అంతా గురించి ఒక భక్తుడు మాట్లాడుతూ, గాడ్ హ్యాస్ లెడ్ us ఇంటూ ద డైనింగ్ రూమ్ అంటాడు ఈ మొదటి అధ్యాయంలో. విందుశాలలోనికి దేవుడు మనలను నడిపించిన అనుభవం ఈ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. అక్కడ ఏమున్నాయని చూసినట్లయితే ఆయన నిత్య సంకల్పం, హిస్ ఇటర్నల్ పర్పస్, హిస్ ఎన్రిచింగ్ గిఫ్ట్స్ అంటాడు. మనలను ఐశ్వర్యవంతులను చేసే ఆయనిచ్చే ఆ ఆశీర్వాదము, దీవెనలు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అవి ఎండ్యూరింగ్ రిచెస్ అంటాడు. విందుశాలలోనికి ఆయన మనల్ని తీసుకువెళ్ళిన వాడై దేవుని యొక్క ఆ నిత్య సంకల్పం, ఈ చిత్తము అది యుగాయుగములు నిలిచి ఉండే శాశ్వతమైనటువంటి చిత్తం. నిత్యమైన అనే మాట కదండి, అది కాలమును, ఒక నిబద్ధత లేనటువంటి పీరియడ్ను మనకు సూచించేది. అది నిత్యమైనటువంటిది ఆయన సంకల్పం. ఆ సంకల్పాన్ని ఎవరూ మార్చలేరు, దాన్ని ఎవరూ రద్దు చేయలేరు, దానిలో ఎవరూ మార్పులు తీసుకొని రాలేరు. ఆయన నిత్యమైనటువంటి ఆ చిత్తాన్ని స్థిరపరిచాడు.
తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల. దాని కొరకాయి, వారిని ఐశ్వర్యంతులుగా చేసే దాని కొరకాయి ఆయన ఆశీర్వాదములు ఇచ్చాడు. ఈ భాగంలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఒక్కొక్కటి తర్వాత ఎన్నో ఉన్నాయి. అవి ఎన్నటికీ నిలిచి ఉండే ఆశీర్వాదాలుగా మనం చూడగలం. 3వ వచనంలో ఆయన ప్రారంభిస్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. దేవుని నామము స్తుతించబడును గాక అంటూ ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అంటున్నాడు. ఇక్కడ ఉన్న సంకల్పం అంతా కూడా తండ్రి నుండి ప్రారంభమైనది. తర్వాత వచనాల్లో మనం చూస్తాం, అది దేవుని సంకల్పం. కుమారుని ద్వారా దేవుడు నెరవేర్చిన సంకల్పం, ఆత్మ ద్వారా దానిని స్థిరపరిచిన సంకల్పం. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే త్రియేక దేవుడు ఈ దైవ సంకల్పములో దానిని నెరవేర్చుటలో వారు ఏ రీతిగా ఏకమై పనిచేశారో సంగతులు మనం చూడగలం. ప్రియారా, ముగ్గురు కలిసి పనిచేశారు. తండ్రి పని తండ్రి, కుమారుని పని కుమారుడు, పరిశుద్ధాత్మ పని పరిశుద్ధాత్మ దేవుడు. ఒకరి పనిలో ఒకరు ప్రమేయం చూపడం మనం కనబడదు. ఇక్కడ తండ్రి ముందుగా డిజైన్ చేశాడు ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని. కుమారుడు దానిని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన వంతుగా దానిని స్థిరపరిచిన వాడుగా, ముద్రించిన వాడుగా ఉన్నాడు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులని మనం ఎరుగుదాం. 3 రీతులుగా ఆయన పనిచేసినటువంటి దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా, కానీ ఒకడైనటువంటి ఆ దేవుడు ఈ కార్యాలు, ఈ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, శాశ్వతముగా నిలిచి ఉండే ఆశీర్వాదాలు తన యందు విశ్వాసం ఉంచి తనతో చేర్చబడిన వారికి అనుగ్రహించేవాడుగా ఉన్నాడని చెప్తూ పౌలు రాస్తున్నాడు, ఆయనకు స్తుతింపబడును గాక, లేక మహిమ కలుగును గాక అనే మాట. 2వ భాగంలో ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు అంటున్నాడు. విశ్వాసులకు ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదం, మానవులంగా మనం ఆశీర్వాదము దీవెన అంటే భూలోక సంబంధమైనది అనుకుంటాం. అది ఈ లోకంలో మనలను ధనవంతులను చేసేదానికి ఉపయోగపడుతుందనే భావన మనకు కలుగుతుంది. ఈ భాగంలో పౌలు ఉపయోగిస్తున్నటువంటి తెలియజేస్తున్న ఈ ఆశీర్వాదాలు, వాటిని గురించి ఆయన చెప్తున్నాడు 3వ వచనం 2వ భాగంలో, అది పరలోక విషయంలోనివి, ఆత్మ సంబంధమైనటువంటివి. ఇది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాకపోవచ్చు. నీవు నేను ఒకవేళ ఈ లోకములో ఒక ఉన్నత స్థితిలో ఉండవచ్చు, దీన స్థితిలో ఉండవచ్చు. లోకరీతిగా ఒకవేళ మనలో కొందరు బలహీనులుగా ఉండొచ్చు, మరి కొందరు బలవంతులుగా ఉండవచ్చు. ఈ లోకరీతిగా మనలో తారతమ్యాలు ఉన్నాయి. కానీ ప్రభువునందు విశ్వాసములోనికి వచ్చిన దాన్ని బట్టి దేవుడు యొక్క మన కొరకై సంకల్పించినటువంటి ఆ దీవెనల విషయంలో ఏ తేడా లేదనేది ఈ భాగంలో పౌలు చెప్తున్నట మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. ఇవి పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ దీవెనలు. ఈ దీవెనలన్నీ మనందరికీ ఆయన సమానముగా, లేక అందరికీ సమాన హక్కు కలిగిన వారంగా ఉన్నట్లుగా అందరికీ ఆయన అనుగ్రహించిన వాడుగా ఈ భాగంలో మనం చూస్తాం. ఇవి ఒక్కొక్కటి మనం ఆలోచన చేసినట్లయితే ఇవి మనలను ఐశ్వర్యవంతులను చేయడానికి అంటున్నాడు. భూలోక సంబంధమైన ధనము సమకూర్చుకోవడానికి కాదు, ఇది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా. మన దేవుడు ఐశ్వర్యవంతుడు కదండి. సమస్తము ఆయనకు చెందినవే, సమస్తము ఆయనదై ఉంటుండగా మనము ఈ లోకములో అతి దీన స్థితిలో ఉంటుండగా ఆత్మీయముగా మనలను క్రీస్తు ప్రభువులు ఆయన లేవనెత్తిన వాడై తండ్రి యొద్దకు ఆయన ఐశ్వర్యములో పాలు పొంది ఆయనతో ఆనందించే ఆ ఉన్నత స్థితికి మనల్ని హెచ్చించేవిగా, ఉన్నత స్థితికి లేవనెత్తేవిగా, దీవెనలుగా ఈ దీవెనలు ఉన్నట్లు మనం ఆలోచన చేయగలిగిన వారంగా ఉంటున్నాం. అనేక దీవెనలు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ భాగంలో ఆయన ఉపయోగించే పదాలు మనకు కొంత ఎంతో గంభీరమైన పదాలుగా మనం చూస్తాం. చూడండి, 4 నుంచి 6 కలిసి ఉన్నాయి. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అంటాడు. ఇంకా మనం క్రిందికి వెళ్తే ఆయన ఐశ్వర్యమును గూర్చి మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో తన కృపా మహదైశ్వర్యమును బట్టి అంటాడు.
11, 12 తెలుగులో మనకు కలిసి ఉన్నాయి. తన మహిమకు కీర్తి కలుగునట్లు అంటున్నాడు. దేవుని యొక్క కృప అది ఐశ్వర్యము అంటున్నాడు అండి. కృప మహిమకు కీర్తి కలుగునట్లు అంటున్నాడు. తర్వాత అది ఆయన కృప కీర్తి కలిగేది అంటున్నాడు. ఆయన కృప ఎంత ఉన్నతమైనదో మనం సహజంగా గుర్తించలేని వారంగా ఉంటాం. ఆయన కృపకు మహిమ కలగాలట. ఆయన మన ఎడల చూపిన ప్రేమ, ఆయన చూపిన ఆ కృప, దానిని పొందడానికి ఎట్టి స్థితిలో మనలో ఏ అర్హత లేనప్పుడు ఉంటుండగా ఆయన చూపినటువంటి ఆ కృప, అది ఉచితమైన కృప, ఉన్నతమైన కృప, మహిమతో నిండినటువంటి కృప. దానికి కీర్తి కలగాలి అంటున్నాడు. కీర్తి అనేది ఒక పదం, అది చిరస్థాయిగా ఉండే స్థితిని మనకు తెలిపేదిగా ఉంది. 3 సార్లు ఈ భాగంలో కీర్తి అని ఆయన ఉపయోగిస్తున్నాడు. స్తుతి, ప్రశంస, కీర్తి. ఆ క్రమంలో మనం వెళ్తుంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఈ కీర్తి అనేది ఉన్నతమైనదిగా కనబడుతుంది. అది కీర్తి అనేది నిజంగా నిలిచిపోయే ఆ స్థితిని తెలిపేదిగా ఉంటుంది. దేవుని యొక్క ఆ కృపకు లేక ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుట కొరకాయి ఆయన తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని ఆయన కలిగిన వాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన కృప మహదైశ్వర్యము అంటున్నాడు కదండి 7వ వచనంలో. ఆ కృపలో ఉన్నటువంటి ఐశ్వర్యం క్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపుటలో ఆయన అక్కడ వివరిస్తుంటున్నాడు. దాని గురించి కూడా ఆయనకు కీర్తి కలుగునట్లు అంటాడు. క్రింది భాగానికి వస్తే చూడండి, పరిశుద్ధాత్మ చేసే పని గురించి కూడా కీర్తి కలుగునట్లు అనే మాటలు ఈ భాగంలో ఆయన ఉపయోగించేదిగా చూస్తాం. ఆయన కృప మహిమ, ఆయన కృప మహదైశ్వర్యం అనే మాటలు అవి ఎంతో గంభీరమైన మాటలు. అది ఒక తీరులో మనం వెంటనే అర్థం చేసుకోలేనటువంటి మాటలు. ఆయన కృపలో ఉన్నటువంటి ఆ గాంభీర్యం అది ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆయన కలిగి ఉన్న ఆ ఐశ్వర్యం, ఆ మహిమ ఐశ్వర్యం మన జ్ఞానానికి మించినటువంటిది. నేను అనుకుంటున్నాను కొంత మట్టుకు అపోస్తలుడైన పౌలు మహిమలో ఉన్న క్రీస్తు ప్రభువుని చూడగా గుర్తించిన వాడుగా ఉన్నాడేమో. ఆయన పరదైసుకు వెళ్ళి వచ్చాననే మాటలు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన ఆ ప్రభు యొక్క ఆ మహిమను, ఆ మహిమ ఐశ్వర్యాన్ని, ఆయన చూపిన కృపను ఆయన అనుభవించినంతగా మరే విశ్వాసి అనుభవించలేదేమో అని నాకు అనిపిస్తుంది. కృప వలన నీవు నేను రక్షించబడ్డాం. కృప వలన ఆయన బలపరచబడ్డాడు కదండి. బలహీనుడై ముమ్మారు దేవునికి నేను వేడుకున్నానంటాడు 2 కొరింథీ 12లో. ఆ ముళ్ళు తీసివేయమని నేను కోరుకున్నానన్నాడు. కానీ ప్రభు దాన్ని తీసివేయక కృపనిచ్చాడంటాడు. అది ఆయనను బలపరిచిన కృప, ఇబ్బందిని ఎదుర్కోవడానికి ఆయనను ధైర్యపరిచిన కృప. ఈ కృపను గూర్చి ఆ కృపలో ఇమిడి ఉన్నటువంటి ఆ అర్థం, ఆ భావం అంతా మనం గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే అది మనల్ని ఎంతో ఆత్మీయంగా పైకి లేవనెత్తే అనుభవంగా ఉండగలదు. దేవుడు తన సంకల్పాన్ని ఇక్కడ కలిగి ఉన్నాడనే సంగతిని వివరిస్తుంటుండగా 4వ వచనం నుండి ఆయన తెలియచేస్తాడు. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, ఈ పదాలు ఒకదాని తర్వాత ఒకటి, అవి ఒకదానితో ఒకటి మనం పోల్చుకొని ధ్యానం చేస్తే దాని వలన కలిగే ఆ గాంభీరత్వం మనం గుర్తించగలిగే వరంగా ఉంటాం. క్రీస్తునందు అనే పదం ఈ భాగాల్లో తేటగా మనం చూడగలం పిల్లారా. క్రీస్తు ద్వారా, ఆయన క్రీస్తునందు నిన్ను నన్ను చూచాడు. ఈనేటి కూడా క్రీస్తునందు, క్రీస్తు ద్వారా చూస్తున్నాడు. క్రీస్తు ద్వారా నిన్ను నన్ను ఆయన దేవుని కుమారులుగా చేశాడు. ఆ దైవ సంకల్పము క్రీస్తు ప్రభువు ద్వారా మన యందు నెరవేర్చాడు. అదేంటంటే ఆయనకు కుమారులుగా ఉండేది. కుమారత్వం అనేది ఎంత ధన్యకరమైన అనుభూతో కదండి. ఈ రోజులో ఒకవేళ
ఒక ఇంటి కుమారులుగా ఉన్నామంటే ఆ ఇంట్లో మనకు కలిగే ఆ ప్రేమ, ఆ ఇంటిలో మనం పొందే ఆ ఆప్యాయత, చిన్ననాటి నుండి తల్లిదండ్రులు చూపే ఆ ప్రత్యేకమైన శ్రద్ధ, వారి వలన మనకు కలిగే ఆ భద్రత, అవన్నీ మనం కొంత అర్థం చేసుకునే వారంగా ఉన్నాం. దేవుని కుమారుడుగా నీవు నేను చేయబడ్డామంటే ఆయన వైపు నుండి మనకు కలిగే ఆ భద్రత, ఆయన మనలను ఐశ్వర్యవంతులను చేయుచు ఉండగా మనలను ఉన్నత స్థితికి ఆయన లేవనెత్తుట కొరకాయి ఆయన కలిగి ఉన్న ఆ సంకల్పం ఎంతదో ఇందులో మనం చూడగలం. తల్లి తండ్రి, ముఖ్యంగా తండ్రి కుమారులు లేక కుమార్తెలు ఎంత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకునేవాడుగా ఉంటాడో, దాని కొరకై మన భారతదేశ సంస్కృతిలో కదండి, వారు స్థిరపడే వయసు వచ్చేంత వరకు వారిని బలపరుస్తూ, సపోర్ట్ చేస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, అవసరములన్నీ తీరుస్తూ నా కుమారుడు నా స్థితికి ఎదగాలి అనే ఆ ఉద్దేశంతో పనిచేసేవాడుగా ఉంటాడో, మన నిజ జీవితంలో మన కుటుంబాలలో మనం గమనించే వారంగా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు నీ పట్ల నా పట్ల అట్టి నిత్యమైనటువంటి ఉద్దేశము కలిగిన వాడుగా ఉన్నాడని, దానిని క్రీస్తు ద్వారా నెరవేర్చాడని ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. అది ఎలాగనంటే 7వ వచనం నుంచి మన క్రిందకి వెళ్తే చూస్తాం. క్రీస్తు ప్రభువును శిలువలో మన కొరకై అర్పించుట ద్వారా, అప్పగించుట ద్వారా, మన విమోచన కొరకైనటువంటి ఆ కార్యమును క్రీస్తు ప్రభువునందు దేవుడు నెరవేర్చుట ద్వారా, అక్కడే క్రీస్తు ప్రభు మన ఐశ్వర్యవంతులముగా దాని కొరకై తన పనిని నెరవేర్చుట అనేది మనం చూడగలిగే వారంగా ఉంటున్నాం. ఇంకా క్రిందికి వెళ్తే అది పరిశుద్ధాత్మ దేవుని యందు స్థిరపరిచినటువంటి సంగతి గమనించే వారంగా ఉంటున్నాం. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు ఆత్మీయంగా మనలను ఉన్నత స్థితికి లేవనెత్తేవిగా ఉంటున్నాయి. దేవుడు ఉద్దేశించిన ఆ ఉన్నత స్థితికి మనం చేరుకునే ఆ స్థితి ఆయనే కలుగు చేసేవాడుగా ఉన్నాడు. తన కృపను బట్టి, తన కృప మహదైశ్వర్యమును బట్టి, ఆయన ఉన్నత ఐశ్వర్యాన్ని కృప ద్వారానే మన పట్ల చూపాడు. మన ఆత్మీయ స్థితిని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దుట కొరకాయి దేవుడు తన సంకల్పం కలిగి ఉన్నాడు. దాని కొరకాయి క్రీస్తు ప్రభు తన ఉద్దేశమును, తన పనిని, దేవుని చిత్తాన్ని మన పక్షముగా నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనూ ఉన్నవాడాయి మనలను బలపరచుచు, మనలను స్థిరపరచుచుగా ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ మహదైశ్వర్యాన్ని గూర్చినటువంటి అవగాహన మనకు కలిగేదిగా ఉంది. ఈ రీతిగా ముగ్గురు మన జీవితాలలో మనలను దీవించడానికి, మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి, ఆ ఐశ్వర్యంలో మనం స్థిరంగా కొనసాగడానికి పని చేయుచున్న వారుగా ఉన్నట్లు ఈ భాగములు మనం గమనించగలుగుతుంటున్నాం. ఆయన ఇక్కడ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎన్నో మనం చూడగలం. సహోదరులు వాటిని కూడా మన ఎదురుకు తీసుకుని వస్తారు. ఈ ఆశీర్వాదాలను మనం పాత నిబంధనలో యూదులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలతో పోల్చుకున్నట్లయితే అవి భూసంబంధమైనవిగా ఉన్నాయి. వాటి కొరకు వారు ప్రయాసపడవలసిన వారుగా ఉన్నారు స్వాధీనం చేసుకోవడానికి. ఇక్కడ మనం ఉచితముగా వీటిని పొందుచున్న వారంగా ఉన్నాం. దీని కొరకు మనంతటా మనం చేయవలసిన ప్రయత్నం లేదు వారితో పోల్చుకుంటే. వారికైతే వాటిని స్వాధీనం చేసుకోవడానికి పోరాటం చేయవలసిన వారుగా ఉన్నారు. మన పోరాటం అంతా ప్రభువే మన పక్షంగా చేశాడు. ఉచితముగానే ఈ ఉన్నత స్థితిని, ఈ ఐశ్వర్యవంతమైన స్థితిని, ఆశీర్వాదకరమైనటువంటి ఆ పరలోకపు అనుభూతిని ఆయన మనకు కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. మనం అనుకుంటాం సహజంగా, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ నిత్య మహిమలో ఉంటాను, ఆ నిత్య శాశ్వత రాజ్యంలో ఉంటాను, ఆనందిస్తాను అని. అయితే ఈ లోకంలో ఉంటూ ఉండగానే పరలోకపు ఆ ఆశీర్వాదములు నీవు నేను అనుభవించిన వారమై, ఆనందించిన వారమై, ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలో సాగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశముగా ఉన్నది. దాని కొరకై తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు వారి వారి పనిని నెరవేర్చుచున్న వారుగా ఉన్నట్లు ఈ ఆశీర్వాదాలను గురించి మనం గమనించినట్లయితే తలంచగలిగిన వారంగా ఉన్నాం. 3 నుంచి 14 వచనాలను 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేస్తాం. 3 నుంచి 6 వచనాల వరకు తండ్రి అయిన దేవుని గురించిన వివరాలతో మన జీవితం ఏ విధంగా జోడించబడింది అనేది 3 నుంచి 6 వచనాల్లో తండ్రి అయిన దేవుని యొక్క ప్రమేయం అని మనం చెప్పొచ్చు అన్నమాట. అలాగే మనం 7 నుంచి 12 వచనాల వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రమేయం.
ఏంటి ప్రమేయం? టీలోనా భోజనాల్లోనా? దేనిలో ప్రమేయం? పరలోకపు ఆశీర్వాదాలలో దేవుని యొక్క త్రిత్వం యొక్క ప్రమేయం. ఇంతవరకు మనకు చెప్పినటువంటి ఆ గొప్ప విందుశాలకు మనల్ని నడిపించినప్పుడు తండ్రి ఏం సిద్ధం చేశారు, కుమారుడు ఏం సిద్ధం చేశాడు, పరిశుద్ధాత్ముడు ఏం సిద్ధం చేస్తాడు అనే దానిపైన. అది ఇక చివరిగా 13, 14 వచనాలలో మనం పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సిద్ధపాటు లేక సదుపాయాలు మనకి ఏమేమి అరేంజ్ చేస్తారు. ముందుగానే చెప్పారు కదా, మనల్ని అందరినీ ఒక విందుశాలకు తీసుకుని వెళ్తున్నట్లు. అక్కడ వారు ఏమేమి వడ్డిస్తారు అన్నట్టుగా అనమాట. ఏమేమి వడ్డిస్తారు అని అంటే చూద్దాం. మొదటి 6 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే చూడండి, 3 మాటలు అక్కడ మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి, కుమారులుగా స్వీకరించుట, అడాప్షన్ అని మనం చెప్తాం. ఆయన మనలను మొట్టమొదటిగా ఆయన అంటే వరుసలో కనుక మనం నేర్చుకోవాలనుకుంటే కనుక 7 అంకి వేసిన చోట ఏర్పరచుకొనెను అని ఉంది. ఏర్పరచుకున్నారు. ఎలాగూ అని అంటే ముందుగా ఏర్పాటు చేసుకున్నారు. దేనికి ఏర్పాటు చేసుకున్నారు అని అంటే కుమారులుగా ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా ఏర్పాటు చేసుకున్నారు. కుమారులుగా దత్తపుత్రులుగా ఉండడం కొరకే ఏర్పాటు. ఇది ఎవరు చేసుకున్నారు చెప్పండి? తండ్రి అయిన దేవుని యొక్క ఆయన ఏర్పాటులో ముందుగానే మనం నిర్ణయించబడ్డాం. ఆయన మనలను కుమారులుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు అనమాట. ఇప్పుడు ఈ రోజున మన పేరు అక్కడ పెట్టుకుంటే, ఒకవేళ హెవార్డ్ రాజ్ అని కనుక నేను అనుకుంటే, నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? ముందుగానే ఏర్పాటు అక్కడ జగత్ పునాది వేయబడక మునిపే అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అని అంటే కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించడం కొరకే, ఆయన ఇంటిలోనికి మనల్ని స్వీకరించడం కొరకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని 4 నుంచి మనం 6వ వచనం వరకు ఉన్న సంగతులను మనం చూడడానికి తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగినటువంటి సంగతులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, ఆయన 7వ వచనంలో మనం చదివినప్పుడు విమోచనము, ఆయన రక్తము వలన మనకు విమోచనం. నిర్ణయం ఎవరిది? తండ్రిది. రక్తం ఎవరిది? అది విమోచన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా. అంతేకాదు మన అపరాధములకు క్షమాపణ. ఇక్కడ మనం చదివితే 2వ అధ్యాయంలో అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను లేపెను అనే విషయం మనం చూస్తే, పుట్టక ముందు నుంచే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఈ ఆలోచన కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకున్నాం. ఇంకా 2వ అధ్యాయంలో రాలేదు. అపరాధములకు క్షమాపణ ఏర్పాటు చేయబడింది, విమోచన ఏర్పాటు చేయబడింది, క్షమాపణ ఏర్పాటు చేయబడింది. ఇంకా మనం 3వ విషయాన్ని ఇందులో మనం చదివితే కనుక మనం చూడండి 12 చివరిలో ఆయన యందు స్వాచ్యముగా ఏర్పరచును. తండ్రి అయిన దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు మనం కుమారులుగా ఉండాలని. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏం జరిగింది మనకి అని అంటే విమోచనము, అపరాధములకు క్షమాపణ, మరియు ఆ క్షమించబడినటువంటి వీరందరినీ ఒక స్వాచ్యముగా, ఒక ఆస్తిగా దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం ఈ 12వ వచనం వరకు ఉన్నటువంటి సంగతుల్లో మనం చూడగలుగుతున్నాం అనమాట. అలా అయితే తండ్రి యొక్క ఆశ ఏంటనమాట? మనందరం ఒక ఆస్తిగా ఆయనకు ఉండాలనేటువంటి, మనం అందరం కూడా ఆయనకు ఒక ఆస్తిగా ఉండాలి అనే విషయం పైన ఆయన ఆలోచన కలిగి ఉన్నారు అని మనం ఇక్కడ చదువుతాం. ఇక 13, 14 వచనాల్లో పరిశుద్ధాత్మ మనకు ఏర్పాటు చేసిన విషయాలు కనుక చూసినట్లయితే, మనమందరం కూడా ఆ స్వాచ్యమునకు ముద్ర వేయబడినటువంటి వారుగా పరిశుద్ధాత్మ తండ్రి ఇవ్వబడ్డారు. సీల్ అది. తర్వాత సంపాదించుకున్న ప్రజలకు ఇక్కడ ఒక విమోచన ఉంది, పైన ఒక విమోచన ఉంది. ఇక్కడ ఒక విమోచన ఉంది. పైన విమోచన ఏంటి? ఈ విమోచన ఏంటి? ముద్రించబడిన వారందరూ ఎత్తబడ్డం అనుకోవచ్చు. అది ముద్రించబడిన వారందరూ కూడా రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట కదా. రక్షణ ఎన్ని కాలాలు? ఒక ఆయన అడిగారంట, రక్షించబడ్డావంటే ఎస్ అన్నాడంట. రక్షించబడ్డావంటే
అప్పుడప్పుడు అన్నాడంట. ఇంకా చెప్తే ఏమోని వారు అన్నాడంట. అంటే రక్షణ నిశ్చయతను గురించి కొన్ని ఆలోచనలు మనం చేస్తే, రక్షణ ఆత్మకు రక్షణ కలిగింది అని అంటే ఆత్మ నరకాన్ని నుంచి పరలోకానికి వెళ్ళే గమ్యం లేక ఆ దారి తీసుకుందని అర్థం. అది రక్షించబడిన వారు అందరిలో జరిగేటువంటి విషయం. రెండవ సంగతి ఏంటంటే అప్పుడప్పుడు అని అంటే ఈ రోజున అబద్ధం ఆడకుండా, తప్పు మాట్లాడకుండా, దేవునికి వేరుగా ఏమీ చేయకుండా ఉండడం అనేటువంటిది మనం ఈ రోజున రక్షించబడ్డం అనమాట. ఇది నరకానికి సంబంధించిన విషయం కాదు. అర్థమవుతుందండి? ఈరోజు మనం ఉండే తీరు నరకానికి సంబంధించిన తీరు కాదు. ఈరోజు ఉండేటువంటి తీరులో ఉదాహరణకు అంటే భక్తులమని కాదు కానీ అర్థం అవడం కొరకు మనం మాట్లాడితే కనుక, పేతురు బొంకినటువంటిది దేని కొరకు? అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుంచి దూరం కాకూడదు అనుకునే ఉద్దేశంతో. ఇంకొంచెం బ్రతికితే ఆయన ఇంకా చూడవచ్చు కదా, ఇప్పుడే తెలిసిపోతే ఏం చేస్తారు? ఆయన కంటే ముందు ఈయన చంపేయచ్చు అనమాట. కనుక ప్రభువుకి ఏం జరుగుతుందో చూడడం అనే ఉద్దేశంతో కలిగిన ఆ చిన్న అబద్ధం తిరిగి మరలా ఆయన చేర్చుకోబడ్డాడు అనమాట. ఆయన మరలా చేర్చుకోబడ్డాడు. నరకానికి వెళ్ళేటువంటి విషయం కాదు. నరకానికి వెళ్ళేటువంటి విషయంలో మన ఆత్మ రక్షించబడింది. దినదినము మనకు ఉండేటువంటి ఈ ప్రాణం ఉన్నంత వరకు ఉండేటువంటి కొన్ని ఆశలు లేక ఈ లోకపు విషయాలు, వాటి నుంచి మనం బయటపడడం అనేటువంటిది దైనందిన రక్షణగా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ఏంటంటే దేహం యొక్క విమోచన అనగా పాపపు ఉనికి లేని చోటుకి వెళ్ళేటట్లుగా మనం చేయబడతాం. దీన్ని రక్షణ అనేటువంటి దాన్ని పనిష్మెంట్ నుంచి రక్షించబడ్డాం. రెండవది ఈ దినపు పాపపు శక్తి నుండి లేక ఫ్రమ్ ద ప్రజెంట్ పవర్ ఆఫ్ సిన్ అనేటువంటి దాని నుంచి మనం చదువుతాం. ఇక్కడ ఈ విమోచన 13-14 వచనాల్లో చెప్పబడిన విమోచన మనం ఆయత్తపడ్డం కొరకు లేక ఎత్తబడ్డం గురించి వ్రాయబడినటువంటి దాని గురించి మనం చూస్తాం. మూడవ దీవెన ఏంటంటే మన స్వాచ్యమునకు ఆయన సంచకరువుగా ఉన్నాడు. బజానా అంటాం కదా, అడ్వాన్స్. అది ఏదైనా ఒక ఆస్తి మనం కొనుక్కున్నప్పుడు సంచకరువు అంటే తెలుసు కదండి. సంచిని కరువు కాదు, సంచి కరువు అంటే ఏంటి? బజానా, అడ్వాన్స్ అనమాట. ఏదైనా ఒక ఆస్తి కొనాలనుకోండి, ఏం చేస్తాం మనం? 10 లక్షలు అని అనుకుంటే 1 లక్ష రూపాయలు ఏం చేస్తాం మనం? దాన్నే సంచకరువు, అడ్వాన్స్ అని అంటాం అనమాట. పరిశుద్ధాత్మ మనకు మొత్తం ఆశీర్వాదాలన్నింటిలోనూ బజానాగా ఇవ్వబడింది. చాలా ఉన్నాయి, ఇంకా మొత్తం ఆస్తి అంతా చాలా ఉందన్నమాట. కనుక దానికి ఆయన మనకు సంచకరువుగా ఇవ్వబడ్డారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మన స్వాచ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి ఆ స్వాచ్యం అనే పదంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే మనం ఆయనకి ఆస్తి అయితే ఆయన మనకి ఆస్తి. భర్త భార్యకు ఆస్తి, భార్య భర్తకు ఆస్తిలాగా అనమాట. క్రీస్తుకు మనం ఆస్తి, మన ఆస్తి ఎవరు? క్రీస్తు. అది ఆ విధంగా మనం స్వాచ్యంగా చేయబడ్డాం. మన స్వాచ్యం ఎవరు? ఆయనే అనేటువంటి సంగతి మనం ఈ 14 వచనాల్లో ఉన్నటువంటి వివరాల్లో మనం చూడవచ్చు. ఇక్కడ జగత్ పునాది వేయబడక మునిపే అనే పదం పైన ఒక ఆలోచన ఇద్దామని అనుకుంటున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే, జగత్ ఉత్పత్తి మొదలుకొని అని కూడా ఉంది. రెండింటికి వ్యత్యాసం ఏంటో, జగత్ పునాది వేయబడక మునుపు, జగత్ పునాది వేయబడినది మొదలుకొని. తేడా ఉందా? ఇక్కడ సరే, మనం చదువుతున్న 6వ వచనంలో ఉన్న పదం ఏంటి చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునిపే అని. అంటే ఏంటన్నమాట? అసలు ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను ఉందా లేదా? ఉందా? ఉన్నాక లేకముందా? ఇది జగత్తు పునాది వేయబడక మునుపు అంటే ఏమి లేవు. అర్థమవుతుందా? ఇవేవి లేనప్పుడు జగత్ పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనందరం ఏర్పాటు చేయబడ్డాం. అయితే ఒక ఆయన ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉందండి, ఒక ఆయన అన్నాడు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టాకుందా కట్టక ముందుందా అన్నాడంట. మీరు చెప్పండి, కట్టాకుందా కట్టక ముందు ఉందా అని అడిగాడు. మీరు చెప్పండి. అది ఇక్కడ చాలా బాగా చెప్పారు అందరు.
దేవుని ఆలోచనలో మన అందరం ఉన్నాం. ఆ తర్వాత మొదలెట్టారు కట్టడం. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం మొదలెట్టారు. ముందు ఎవరు ఉన్నారు మనసులో? మనం ఉన్నాం. 6వ దినం సృష్టిలో ఆదాము అవ్వల దగ్గర నుంచి ఇదిగో ఈ తారీఖుని ఇక్కడ మన అందరం ఆయన దృష్టిలో ఉన్నాం. కనుక కట్టకు ముందు ఎలాగైతే ప్రాజెక్ట్ ఒక ఇంజనీర్ గారి మైండ్లో ఉందో, జగత్ పునాది వేయబడక మునిపే వేసిన తర్వాత ఏం జరగాలనేటువంటిది ఆయన మన అందరి గురించి కలిగి ఉన్నాడని అర్థం అనమాట. ఈ గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఈ గొప్ప సత్యం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం ఇవేవీ లేకముందే ఏర్పాటు చేయబడి ఉన్నాం అని అర్థం అనమాట. ఇది ఇలా అంటే బాగా అర్థం అవుద్దామని అనుకుంటాను. పాపములో పడిన మానవునికి అర్థం కాని ఒక విషయం అనమాట. నమ్మవలసింది కానీ అర్థం అవ్వవలసిన విషయం కాదు ఇది. మీకు తెలుస్తుందా లేదో? ఇదేంటి చెప్పండి? నమ్మవలసిన విషయం. జగత్ పునాది వేయబడక మునుపు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి పైన మనం ఎంత ఆలోచన చేస్తే ఏం దొరుకుతుంది మనకి? మనం అందుకోలేం దాన్ని. కారణం ఏంటంటే మనం దేవుడిచ్చిన స్థితిలో నుంచి కింద పడ్డాం. పరిశుద్ధులుగా ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు తప్ప మనం వీటిని పూర్తిగా మనం గ్రహించలేం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనలను ఏం చేశాడు చెప్పండి? ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాం. రెండవ మాట చూద్దాం చూడండి. 17వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24 చూడండి. 24. ఇక్కడ చూడండి, ఇది ఎంత అద్భుతమైనటువంటి సత్యమో. మొట్టమొదటిగా జగత్తు పునాది వేయబడక మునిపి ఏం జరిగింది? ఇప్పుడు చదవండి. ఎఫెసీలో మనలను ప్రేమించను. అది జగత్ ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాను. అంటే జగత్ పునాది వేయబడక మునిపే నన్ను ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. రెండవ ఏర్పాటు గురించి మనం చూస్తున్నాం. అదేంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించారు. ఎవరు? తండ్రి. ఎప్పుడు? అది కూడా జగత్ పునాది వేయబడక మునిపే కదా. ఇప్పుడు మీరు పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇక్కడ మనం 20వ వచనం 20-21 కలిసి ఉంది కదండి. అందులో జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను ఉందా? ఎవరు? దేనికి? వధింపబడుటకు. అర్థమవుతుందా? మొదటిది ఆయన మనల్ని ప్రేమించారు. రెండవది యేసు ప్రభువుని కూడా ప్రేమించారు. మనల్ని ప్రేమించారు, యేసు ప్రభువుని ప్రేమించారు. వధించాలనుకుంటున్నారు ఒక ఆయన్ని. ఎప్పుడు ఇది? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నీ కొరకు నా కొరకు వధించబడిన వారుగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ జగత్తు పునాది వేయబడింది. ఆయన వధింపబడడానికి ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడని తెలుస్తుంది మనకి. ఇక్కడ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన వధించబడ్డానికి ఏర్పాటు చేయబడ్డాడు గనుక ఆయన్ని ప్రేమించాడు, తద్వారా నిన్ను ప్రేమించాడు అనమాట. ఒకవేళ ఆయన వధింపబడకుండా ఉంటారనుకోండి, ఇది ఏమి ఉండదు అనమాట. ఇంకా ఏంటో ఏం జరుగునో తెలియదు అనమాట. దేవుడు జగత్ పునాది వేయబడక మునుపు అనే విషయాన్ని ఎంత ప్రశస్తంగా ఏర్పాటు చేసి ఉంచారో చెప్పచ్చు. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అది కొంత అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గుర్తించవలసింది ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునుపు అనే పదం అర్థమైందా మనకు కొద్దిగా? అంటే ఏం జరిగిందనే దానిపైన. జగత్తుత్పత్తి మొదలుకొని అనే పదం కూడా ఉంది. జగతుత్పత్తి మొదలుకొని అని అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడానికంటే ముందు
జగత్తు పునాది వేయబడక మునుపు అనే విషయాన్ని ఆలోచన చేసాం. ఇది సంఘమునకు సంబంధించింది. దేనికి సంబంధించింది? సంఘము జగత్ పునాది వేయబడక మునుపు ఉన్నటువంటిది. ఇశ్రాయేలీయుల యొక్క వివరాలను గురించి కనుక మనం వెళితే అది జగత్ పునాది వేయబడినది మొదలుకొని. ఇది గొప్ప ఆశీర్వాదం. అర్థమైందా? జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరున్నారు? సంఘం ఉంది. జగత్ ఉత్పత్తి మొదలుకొని ఇశ్రాయేలీయుల గురించిన వివరాలు ఇచ్చినట్లుగా మనం చదువుతాం. దేవుని చిత్తం అయితే అది 2వ లెవెల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తాం. జగత్ పునాది వేయబడక మునుపు మనందరం కూడా క్రీస్తులో ప్రేమించబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. దాని కొరకు దేవుడు ఆయనను జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని అంటే, లోక పాపములను మోసుకొని దేవుని గోరు పిల్లగా వధించబడాలి కనుక. ఎంత ప్రేమ జగత్ పునాది వేయబడక మునిపే అల్పులైన మన పైన ఉన్నదో ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఒక 2-3 మాటలు మనం చదువుదాం. 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. 7వ వచనాన్ని చదువుదాం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని. తర్వాత 14వ వచనాన్ని చదువుదాం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇప్పుడు 3వ వచనాన్ని చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు దేవుని యొక్క చిత్తంలో. 3 మారులు ఇక్కడ మనం చదివాం. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి క్రీస్తును గురించిన సందర్భంలో తన మహిమకు కీర్తి కలుగా చేయవలనని. పరిశుద్ధాత్మకు సంబంధించి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై అని మనం చూస్తూ ఉన్నాం. అన్న ముందుగానే చెప్పాడు, ఈ వచ్చిన భాగాల్లో దేవుడు మనల్ని విందుశాలలోనికి నడిపించాడు అని చెప్పాడు. ఇప్పుడు మనం విందుశాలలో విందు ఆరగిస్తూ ఉన్నాం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన విందు. భౌతికంగా ఆలోచన చేస్తే గొప్ప గొప్ప విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక వివాహానికి వెళితే దాదాపు అక్కడ 50 నుంచి 100 రకాల పదార్థాలు ఉన్నాయి తినటానికి ఒకే ఒక వివాహంలో. ఇలాగూ చాలా చాలా ఏర్పాట్లు, పదార్థాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకు? కారణం ఏంటి? ఎవరైనా 100 పదార్థాలను ఒక్కొక్క ముక్కైన తినగలరా? తినలేరు. కానీ ఎందుకు ఏర్పాటు చేస్తారు అవన్నీ? అవన్నీ వారి ఐశ్వర్యాన్ని చూపిస్తుంది, వారి గొప్పతనాన్ని చూపిస్తుంది. అలాగ వారు చేస్తారు. ఇక్కడ విందుశాలలోనికి మనం వచ్చాము. దేవుడు ఇక్కడ విందు ఏర్పాటు చేశాడు. గల కారణం ఏంటి తెలిసిన? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఇక్కడ మహిమ అనే మాట మనం చూస్తే దేవునికి మహిమ ఉంది. రకరకాలు, 1-2 రకాలు మాత్రమే చెప్తాను. దేవుడు కాబట్టి ఆయన మహిమకు అర్హుడు, యోగ్యుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాత్రమే మహిమకు పాత్రుడు. అపవాది కూడా ఆయనను దేవునిగా ఒప్పుకోవాల్సిందే. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సందర్భంలో ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనను
ఒప్పుకోవాలి అనింది. భూమి మీద ప్రభుని యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో దురాత్మలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూచి ఏమన్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దేవుడు మహిమకు పాత్రుడు, మహిమకు అరుడు, ఆయన దేవునిగా ఆయనకు మహిమ ఉంది. రెండవదిగా మనం చూస్తే ఆయన క్రియలలో ఆయనకు మహిమ ఉంది. లేక సృష్టిని చూస్తే దేవుని మహిమపరచాలి. మనం ప్రారంభంలోనే మనం విన్నాం కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ఆయన కార్యాలలో ఆయన జ్ఞానం కనపడుతుంది. అందును బట్టి మనం ఆయనను మహిమపరచాలి. ఇక్కడ ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, అంటే ఆయన కృపను బట్టి ఇక్కడ మనం ఆయన్ను మహిమపరచాలి. ఏమిటి ఆయన కృప? జగత్తు పునాది వేయబడక మునుపే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తునందలి విమోచనం ద్వారా మనలను రక్షించాడు, ఆ సంఘంలో చేర్చాడు. కనుక ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లే దైవత్వాన్ని బట్టి ఆయనకు మహిమ, ఆయన క్రియలను బట్టి ఆయనకు మహిమ, ఆయన చూపిన కృపను బట్టి సంఘం ఏం చేయాలి? ఆయన మహిమపరచాలి. మనం కృప చేతనే రక్షింపబడి ఉన్నాము. అది క్రియల వలన కలిగినది కాదు. ఎందుకు? ఆయన మహిమ కోసం. రెండవదిగా మనం గమనిస్తే ప్రభుని యేసుక్రీస్తు వల్ల కృప మహదైశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటి అర్థం చెప్పండి? చూసాం కదా. ఉదాహరణకి ఇలాగ మనం ఆలోచన చేద్దాం. మన దగ్గర ఐశ్వర్యం ఉంది, మనం ఏం చేస్తాం? దానిని ఉపయోగించుకుంటాం, ఐశ్వర్యాన్ని. ఇక్కడ క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏంటి తెలిసిన? ఆయన కృప. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలు అన్నాడు, ఆయన కృపాసనమునొద్దకు చేరుదు. ఎప్పుడు ఆయన కృపాసనమునొద్దకు చేరేది? ఎప్పుడైనా. అందులో ఇంకా ఏ విధమైనటువంటి కండిషన్, షరతులు లేవు. సమయం యొక్క షరతు లేదు, స్థలం యొక్క షరతు లేదు, తర్వాత ఇంకా ఏ షరతు లేదు. ఎప్పుడైనా సరే ఆయన కృపాసనం వద్దకు చేరే ధన్యత మనకు ఉంది. ఆయన కృపాసనం వద్దకు చేరి ఏం చేస్తాము? మనం ముందుగా ప్రస్తావించబడ్డాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే కృప వెంబడి కృప, కృప వెంబడి కృపను క్రీస్తులో నుండి మనం పొందుతున్నాం. ఎందుకు? భక్తి జీవితాన్ని జీవించటానికి, లేక దేవుని మహిమ కొరకు మనం జీవించటానికి. మనం బలహీనులము కదా, మనకేం అవసరం చెప్పండి? ఏం అవసరం? కృప అవసరం. ఈ దేహముతో ఉన్నంత వరకు బలహీనులము, అన్ని విషయాల్లో బలహీనుడం. కనుక దేవుని మహిమ కొరకు మనం జీవించాలంటే మనకేం అవసరం? కృప అవసరం. ఆ కృప ఎక్కడ దొరుకుతుంది మనకు? క్రీస్తులో దొరుకుతుంది. క్రీస్తే కృపానిధి. అందుకే కృప వెంబడి ఎప్పుడు కృప అవసరమైన ఎక్కడికి వెళ్తాం? ఆయన కృపాసనమునొద్దకు. ఎవరి ద్వారా వెళ్తాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ సందర్భంలో ఒక్క విషయం, ఏ బలహీనతలు ఉన్నా, ఆత్మీయమైన వెనుకబాట్లు ఉన్నా కూడా ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, తప్పిపోయాడు, భ్రష్టు పెట్టాడు, మరలా తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి దగ్గర ఏమి దొరికింది? ఏమాత్రము తండ్రి ప్రేమను పొందటానికి, తండ్రి ఇంటిలోనికి మరలా రావడానికి అర్హుడేనా? అర్హుడు కాకపోయినా ఏమిచ్చారు? అనుగ్రహించాడు. అదే కృప. కనుక మన బలహీనతలో మన సహానుభవం కలిగిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు వెళ్ళి కృపను పొంది ఏం చేయాలి? ఆయనను మహిమ పరిచినప్పుడు మన భక్తి జీవితాన్ని అభ్యాసము చేయగలము. కృపా మహదైశ్వర్యము క్రీస్తు ప్రభువై ఉన్నాడు. దేవుని యొక్క కృప మహదైశ్వర్యం. తర్వాత దేవునికి మహిమ కలుగుటకై అనే మాట పరిశుద్ధాత్మను గూర్చిన సందర్భంలో మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మనం కృప ద్వారా రక్షింపబడ్డామో, అనుదినం క్రీస్తులో కృప వెంబడి కృపను పొందుతూ ఉన్నామో, అంతిమంగా దేవుని మహాత్మ్యం ఏంటో మనకు అర్థమవుద్ది. ఆ సంగతిని ఎవరు బయలుపరుస్తాడు మనకు?
పరిశుద్ధాత్ముడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుని గూర్చిన సంగతులు ఎవరికి తెలియదు? లౌకికాత్మకు తెలియదు, మన ఆత్మకు తెలియదు. ఏ ఆత్మకు తెలుసు? పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్మ మన ఆత్మకు తెలియచేసినప్పుడు దేవుని మనము మహిమపరుస్తాం. ఇప్పుడు అన్నింటిలో దేవుని మహిమపరుస్తాం. పరిశుద్ధాత్మను బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి మహిమపరుస్తాం, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన క్రియలను బట్టి మహిమపరుస్తాం, ఆయన అనుదినం మనకు అనుగ్రహించి కృపను బట్టి మహిమపరుస్తాం. కనుక సంఘము ఎందుకొరకు చెప్పండి? దేవుని మహిమ కొరకు. ఈ విందుశాలలో, ఈ అద్భుతమైనటువంటి విందులో మనం పాలు పంపులుగా ఉన్నప్పుడు మన హృదయం దేనితో నిండాలి? దేవుని ఎడల కృతజ్ఞతతో నిండి ఆయనను మహిమ పరచాలి. రెండవ మెట్టు ఏం తెలిసిన? ఆయన కృపామహిమ కీర్తి కలుగునట్లు. ఏ కృపనైతే మనం అనుభవిస్తున్నామో దాన్ని ప్రచురించాలి, ప్రకటించాలి, విస్తరింప చేయాలి, వ్యాపింప చేయాలి. ఆయన కృపామహిమకు కీర్తి కలిగినప్పుడు అనేకులు ఎక్కడికి వస్తారు? ఆయన కృపలోనికి వస్తారు. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఒకటి వ్యక్తిగతంగా దేవుని మహిమపరచడం, రెండవది దేవుని యొక్క కృపను మనం ప్రకటించుట ద్వారా ఇతరులు సైతం దేవునిని మహిమ పరుస్తారు. కనుక మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రధానంగా దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే సంఘముగా ఏర్పరచుకున్నట్లు దేవుని సంకల్పం ఏంటంటే, అంతిమంగా ఎవరికి మహిమ కలగాలి? దేవునికే మహిమ కలగాలి. ప్రతిబింబంగా స్థానిక సంఘంలో ఎవరికి మహిమ కలగాలి? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. దేని కొరకు? తన మహిమకు కీర్తి కలగాలని. ఆ మహిమను మనము కీర్తించటానికై కృపను ఇచ్చాడు. కృప చేత కదా రక్షింపబడ్డాం మనం. మన క్రియలతో సంబంధం లేదు. ఒకటి, రక్షింపబడటానికి కృప. రెండు, భక్తి జీవితాన్ని అభ్యాసం చేయటానికి కృప కావాలి. కనుక ఈ విధంగా కృపచేత రక్షింపబడి కృపను అభ్యాసం చేస్తూ భక్తి జీవితంలో జీవిస్తూ పరిశుద్ధాత్ముని ద్వారా దేవునిని, ఆయన మహాత్మ్యాన్ని మహిమపరచాలి. కనుక అంతిమంగా సంఘములో ఎవరికి మహిమ కలగాలి? సువార్థికులకా, పెద్దలకా, పరిచారకులకా, లేక రెవరెండ్ పాస్టర్లకా, లేకపోతే బిషప్పులకా, లేకపోతే ఇంకెవరికైనా? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో ఆ బిరుదులు మీకు లేవు, వద్దు అని అన్నాడు. కనుక సంఘము ఒక్క మాటలో చెప్పాలంటే, జగత్తు పునాది వేయబడక మునిపే దైవ సంకల్పంలో సమయం యుక్త కాలమున క్రీస్తు రక్తం చేత విమోచింపబడి దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన సంఘములో అంతిమంగా దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన కృపను మనం అనుభవించాలి, తద్వారా ఆయనకు మహిమ కలగాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సంఘములో కూడా దేవుని స్థానాన్ని తీసుకోవటానికి కానీ దేవుని మహిమను దొంగిలించడానికి కానీ వీలు లేదు. అందుకే ప్రభు జీవం కలిగిన దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నా మహిమను నేను ఒకరికి ఇచ్చువాడను కాను అని అన్నాడు. సంఘము దేవుని మహిమ కొరకు. ఆ మహిమ ఎలా జరుగుతుంది? ఆయన మనకు అనుగ్రహించిన కృప ద్వారా. ఒకటి, కృప చేత రక్షింపబడ్డాం. రెండు, కృప ద్వారా జీవిస్తూ ఉన్నాం, భక్తి జీవితాన్ని జీవిస్తున్నాం. మూడు, తద్వారా దేవుని యొక్క గొప్పతనం మనకు బయలుపరచబడుతుంది. అంతిమంగా సంఘంలో దేవునికి మహిమ కలగలి. ఏ మనుషునికి కారణం కాదు. నేను మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తున్నాను. సంఘములో ఏ మనుషునికి సింహాసనం లేదు. సింహాసనాసీనుడు ఎవరు చెప్పండి? ప్రభువే. ఈ పత్రికలో దేవుడు అనే మాట మనకి కనబడుతుంది. సరిగా అర్థం కాకపోతే ఆ చుట్టూ ఉన్న సంగతులు గ్రహించలేం. కుమారుడు అనే మాట కూడా కనబడుతుంది, పరిశుద్ధాత్ముడు అనే మాట కూడా కనబడుతుంది. దేవుని దాసులు జాన్ గారు చెప్పారు, దేవుడు ఒక్కడే,
కానీ ముగ్గురు వ్యక్తులుగా తనను తాను మనకి బయలుపరుచుకున్నాడు. అందరి మనసులో ఇది ఉండకపోతే ఎఫెసీ పత్రిక అర్థం కాదండి. దేవుడు ఒక్కడే, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన బయలుపరచబడ్డాడు. ఈ పత్రిక అంతా మనం అంశాలు చదువుతూ ఉంటుండగా విశేషంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సౌందర్యాన్ని గుర్తుపట్టడం కూడా మన బాధ్యత. చూడండి, 3వ వచనంలో కుమారుడు అని చెప్పబడ్డాడు. జాగ్రత్తగా మీరు గమనించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒక ఆయన ఉన్నాడట పరలోకంలో. ఎవరైనా? తండ్రి. ఇంకొకటి కూడా ఉంది, పరలోకంలో ఒక ఆయన ఉన్నాడట యేసుక్రీస్తు ప్రభుకి. ఎవరైనా? తండ్రి, ఇంకొకటి దేవుడు. అది కూడా గుర్తుపెట్టాలి. తండ్రి ఒకడు దేవుడు ఒకడు కాదు అని చెప్తానికి ఏమన్నాడు? తండ్రి అయినా అట్లా చెప్పాడు. పరలోకంలో ఉన్న ఆయన యేసుక్రీస్తుకి ఏమయ్యాడు? తండ్రి, అలాగే దేవుడు. ఇది అర్థం కావాలి. చాలామంది ఈ విషయాలు తీసుకుని యేసుక్రీస్తు ప్రభువుకి కూడా పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈయన చిన్నవాడు, తక్కువవాడు అనే ఆలోచన చాలా మందిలో ఎక్కువగా ఉంది ఈ దినాల్లో. యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు గనక ఈ మాటలు దేవుడు, పరలోకంలో ఉన్న ఆయన ఈయనకి దేవుడు అనే మాటలు మనం చూస్తాం. అయితే యోహాను సువార్త దయచేసి ఎవరైనా చదువుతారా? 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ. ఆయన పునరుద్ధానుడయ్యాక ఈ విషయంలో వాళ్ళు ఏమాత్రం కలవరపడకూడదని 17వ వచనంలో ఆ మరియతో ఆ మాట చెప్తున్నాడు ఆయన. ఆమె అంటే మగ్దలేనే మరియా, ప్రభువును చూడడానికి మొదట ఆశతో చేరి వచ్చిన సహోదరి. ఆమెతో ఇలా చెప్తున్నాడు, ఏమని? నన్ను ముట్టుకోవద్దమ్మా, నేను ఇంకను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కిపోలేదు. ఏం చెప్తున్నాడు? పరలోకంలో ఉన్న ఆయన నాకు తండ్రి, అలాగే అవునండి, కంగారు పడద్దు, నాకు తండ్రి మీకు కూడా. మనం సాధారణంగా ఏమని చెప్తాం? మన తండ్రి అని చెప్పదాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నాకున్న తండ్రి విధానం వేరు, ఆయన మీకు తండ్రిగా ఉన్న విధానం వేరు. ఇది మనం అర్థం చేసుకోవాలండి. నా తండ్రి మీ. అలాగే ఇంకొకటి కూడా చెప్పాడు అక్కడే జోషువ అన్న, నా దేవుడు. ఒకటి గుర్తుపట్టాలి, యేసు ప్రభు మానవుడిగా దిగి వచ్చినంత మాత్రాన ఆయన మనలాంటి వాడు కాదు అని గుర్తుపట్టాలి. ఆయన మహిమా స్వరూపి. కెరూబులు, శరాపులు ఆయనను ఆ నిత్యత్వంలో చూడలేక వాళ్ళు యెషయా దేవుని మహిమను చూశాడని చెప్పి ఆ సందర్భంలోనే ఆ ప్రియ ప్రభు యొక్క తేజో మహిమను చూడలేక వారు తమ ముఖములు కప్పుకుంటున్న ఆ ప్రియ ప్రభు ఆయన మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఈ మాటలు ఉనికిలో మనం చూస్తున్నాం. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఇది ఒక అంశం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అన్నాడు, అలాగే దేవుడు అన్నాడు. చాలామంది ఏమంటున్నారంటే యేసు ప్రభు పిలిచాడండి, అలాగే మీరు దైవములని మన గురించి కూడా చెప్పాడు కాబట్టి యేసు ప్రభుని మన స్థాయికి తెచ్చేద్దామని ప్రయత్నం చేసి ప్రభువును అవమానపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 45వ కీర్తన మనం తెరుద్దాం. అయితే బాగా గుర్తుపడడానికి హెబ్రీ పత్రికే వద్దాం. అక్కడ పరలోకపు తండ్రి కూడా యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? 2 మాటలు సంఘమంతా మనమందరం నేర్చుకుందాం. నేర్చుకున్న వాళ్ళు మరలా గుర్తు చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం. సిలువలో యేసు ప్రభు పరలోకములో ఉన్న ఆయన ఏమని పిలిచాడు? దేవా. 22వ కీర్తనలో చెప్పాడు కదా, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయి. సో యేసు ప్రభు ఆయన్ని దేవా అని పిలుస్తున్నాడు. మరి ఆయన ఈయన ఏమని పిలుస్తున్నాడు? హెబ్రీ పత్రికలోనికి రండి, 1వ అధ్యాయం
ముందు ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారో అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎన్నో వచనం చూద్దాం, 5వ వచనంలోనికి రండి. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకేమై ఉంటానో తండ్రినయ్యుందును, ఆయన నాకేమై ఉంటాడో అవును అనియో దూతల్లో ఎవడితోటి ఎప్పుడు కూడా ఆయన, ఇది యాక్చువల్గా యేసు ప్రభుకు మాత్రమే చెందింది ఇది అని చెప్పి 6వ వచనంలో ఆ దూతలు ఆయనకి నమస్కారం చేసేవాళ్లే కానీ యేసు ప్రభు దూతలతో సమానుడు కాదు అని చెప్పాడు. ఇప్పుడు 7వ వచనంలో ఆ దూతలను గురించి చెప్పాడు. 7, 8 వచనాలు చదువుకుందాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? అది మనసులో ఉంచాలి. కుమారుని గురించి అయితే తండ్రి కుమారుని ఏమంటున్నాడు? దేవా. యేసు ప్రభు తండ్రి చేత దేవా అని పిలువబడ్డాడు. ఇప్పుడు తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ? ఏమండి, సంఘము ఎన్నడే కానీ యేసు ప్రభు యొక్క దైవత్వ విషయంలో ఆయన చిన్నవాడు అనే భావనలోనికి రాకూడదు. అది అపవాది కార్యం, అపవాది తంత్రం, విశ్వాసం లేని దుష్ట హృదయం నుండి పుట్టేవన్నీ. సంఘము యేసు ప్రభు యొక్క మహిమ కొరకై ఉంది. మనం వింటూ ఉన్నాం. అదే సందర్భంలో ఎల్లప్పుడూ ఆయన దైవత్వాన్ని ఎత్తిపట్టేది సంఘం. అంత మాత్రమే కాదు, ఇంకేం చెప్తున్నాడు ఆయన? వచనం 10, ప్రభువా. ఎవరిని ప్రభువా అని పిలుస్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. సంఘము ఎన్నడే కానీ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తగ్గించటానికి ప్రయత్నం చేయకూడదు. ఆయన తండ్రితో, పరిశుద్ధాత్మునితో, సారములో, నిత్యత్వములో, అధికారములో ఆయన సమానుడై ఉన్నాడు. ఉనికిలో ఆయన సమానుడై ఉన్నాడు. ఆరాధన స్వీకరించటములో ఆయన సమానుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుని మనం సరిగా గుర్తుపట్టడం. నా తండ్రి మీ తండ్రి. తర్వాత మరొక అంశాన్ని కూడా మనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. 3వ వచనములోనే ఆశీర్వాదం అనే మాట చూడండి. ఏ ఆశీర్వాదం అంటే? ఈ ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఎన్ని ఆశీర్వాదాలు? ప్రతి ముక్క చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు కొన్ని ఇచ్చాడండి, ఇంకా రెండో రాకళ్ళే ఇస్తాడు అనే భావన సంఘానికి ఏర్పడకూడదు. ఆల్రెడీ ఎన్ని ఇచ్చేసాడు? కానీ అన్నింటికి మనం చేరుకోకపోవడం ఎవరు తప్పు? మందే, పొరపాటు. పరలోకం వెళ్ళాక నేను ఇంకా గొప్పదేదో అనుభవిస్తాను అనే భావన రాకూడదు. ఆల్రెడీ అన్నీ ఇప్పుడే ఆయన మనకేం చేశాడు? అనుగ్రహించాడు. ప్రభు యోహాను సువార్తలో మాట చెప్పాడు, నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. అది ఎలా కలగాలి? ఎప్పుడు కలుగుద్ది? ఇప్పుడే. ఎలా కలుగుద్ది? సమృద్ధిగా కలుగుద్ది. నాకు పరలోకం వెళ్ళాక ఏదో ఉంది అనే దాన్ని కంటే ముందుగా అన్నీ కావాల్సినవి ప్రభు నాకు ఇప్పుడే ఇక్కడే అనుగ్రహించాడు. అదే మాట ఉంది, ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు అనుందా? ఏమనుందండి? అనుగ్రహించను అనుంది. అయితే చాలామంది మాట్లాడే నేను ఎక్కువసార్లు ఆత్మీయమైనటువంటి పేదరికాన్ని, దారిద్ర్యాన్ని అనుభవించటం సర్వసాధారణమైంది. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఇంగ్లాండ్లో ఐశ్వర్యవంతుడు, ఆయనకి చాలా పెద్ద ఎస్టేట్ ఉంది, పిల్లలు లేరు, వృద్ధుడయ్యాడు, చనిపోయాడు. ఆ ఎస్టేట్ అంతటికి వారసుల కోసం అక్కడ ఉన్నటువంటి అధికారులు వెతుకుతా ఉన్నారు. ఈయన బంధువులు ఎవరెవరు ఉన్నారు అందరు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళలో సమీప బంధు ఇమ్మీడియట్గా ఎవరు ఉంటారో, ఎవరికి ఇది చెందాలి అని ఆలోచిస్తూ ఉంటాడుగా వెస్ట్లో, అంటే వేరే చోట ఎక్కడో ఒక ఆయన దొరికేడు వీళ్ళకి. ఆయనకి కబురు పెట్టారు, ఇక్కడ మీకు చెందే ఒక ఆస్తి
మీరు దీనికి వారసులయ్యారు, కాబట్టి దీన్ని మీరు స్వాధీనం చేసుకోండి అనే వార్త ఆయనకి వినబడేసరికి కటిక దారిద్ర్యంలో ఉన్నాడు ఆయన. ఈ మాట వినబడిన తర్వాత ఆయన ఎలాగోలాగా మార్కెట్కి వెళ్ళి ఒక సూట్ కొనుక్కొని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఆయన వస్తూ ఉంటాడుగా. ఇంత ఎస్టేట్ కదా విలేకరుల దృష్టిలో ఉంది. ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అడిగారు వీళ్ళంతా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే ఆయన అన్నాడు, నా ఆస్తిని నేను స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నాను. అది ఉందా లేదా? అధికారులు వెతుకుతూ ఉన్నారు, కానీ ఇతడు ఎక్కడున్నాడో కటిక దారిద్ర్యంలో ఉన్నాడు. ఈ విషయము అతనికి తెలియక దారిద్ర్యంలో ఉన్నాడు చాలా కాలం. ఈ విషయం అతనికి తెలిసాక ఎంత హుందాగా వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఐజాక్ అన్న ఆయన కృపా మహదైశ్వర్యాన్ని గురించి చెప్తున్నాడు. అది ఊహించగలమా? నా అన్ని సందర్భాలకి సరిపోయినటువంటి కృప, నా ఊహకు మించిన కృప, నేను ఊహించడానికి నా జ్ఞానానికి మించిపోయింది సిద్ధంగా ఉండగా అనేక సార్లు నేను ఆత్మీయమైన దారిద్ర్యంలో ఉండడం. ప్రతి ఆశీర్వాదం ఇప్పుడే అనుగ్రహించబడింది. లేచి దానిని స్వాధీనం చేసుకోవడం నా వంతు కావాలి. ఎక్కడో పరలోకానికి మనం ఎప్పుడో వెళ్ళాక కాదు, ఇప్పుడే. ఏదో రోజు నేను దాన్ని చూస్తాను అని అనుకున్నాడు అనుకోండి, అతడు దారిద్ర్యంలోనే ఉంటాడు. నేను ఇప్పుడే లేచి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. 2వ అధ్యాయంలోకి వచ్చాక మనం చూస్తాం, మనం క్రీస్తుతో కూడా పరలోకంలో ఏం చేయబడ్డాం? కూర్చుండబెట్టబడ్డాం. దేవుని దాసులు జాన్ అన్న గారు చెప్తున్నట్లుగా ఆయన విందుశాలకు తీసుకుపోయి కూర్చోబెట్టాడు. విందుశాలలో కూర్చోబెట్టాడు. అక్కడ అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువునందు నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ, యాకోబు ఐశ్వర్యవంతుడు, అబ్రహాము ఇస్సాకు ఐశ్వర్యవంతులు. వాళ్ళ ఐశ్వర్యానికి మించిన ఐశ్వర్యం ప్రభువైన యేసు క్రీస్తుది. దానికి వారసులుగా చేశాడు. ఇంకొక మాట, ఇది భూ సంబంధమైన ఐశ్వర్యం కాదు. ఏ సంబంధమైన ఐశ్వర్యం? చాలామందికి సండే స్కూల్ టీచరు ధనవంతుడు లాజర్ కథ చెప్పారంటండి. చెప్పాక పిల్లల్ని అడిగారంటారే, మీరు లాజర్లా ఉండాలనుకుంటున్నారా, ధనవంతుల్లా ఉండాలనుకుంటున్నారంటే, దోర్నాల్ సండే స్కూల్లో ఒకడు ఉన్నాడట, తుంట్ర కుర్రాడు. ఆడు లేచి అన్నాడట, నేను భూమి మీద ధనవంతుల్లా ఉండాలనుకుంటున్నాను. చచ్చిపోయాక ఏం తెలివితేటలండి. పరలోక సంబంధమైన ఐశ్వర్యం సరిగా అర్థమైతే ఎన్నడే కానీ అలాంటి పదాలు ఏం చేయం, మనం ఉపయోగించం, మాట్లాడం. అది తెలియక ఇంకా దీనిలో ఏదో విలువ ఉంది అనుకుంటున్నాం. మనం ఈ లోకాన్ని ఇంకా అనుభవించాలనుకుంటున్నాం. ఆ శ్రేష్టమైనటువంటిది ఆయన మన కొరకై దాచి ఉంచాడు. అది తెలియక ఇంకా దీనిలో మనం ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయన కృపను, ఆ మహిమైశ్వర్యాన్ని మనము జాగ్రత్తగా చూస్తూ మనం దాన్ని స్వాధీనం చేసుకుంటాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక.